తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఇన్వెస్ట్మెంట్ గురు ఎడిషన్లో భాగంగా ఒక సాధారణ వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థానానికి ఆర్థికంగా ఎదగడానికి ఉన్నటువంటి మార్గాల అన్వేషణలో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటున్నాం. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఈక్విటీ ఫండ్స్లో ఉన్నటువంటి రకాల గురించి తెలుసుకుంటున్నాం. ఈక్విటీ ఫండ్స్లో ఫోకస్డ్ క్యాప్ ఫండ్ అంటే ఏంటి, దీని గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుంటాం. ముందుగా మిత్రులు ఎవరైనా సరే మునుపటి వీడియోస్ చూడకుండా ఉంటే ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు క్లియర్ చేసి ఇక్కడికి వచ్చి ఈ వీడియోస్ చూసినట్లయితే మీకు నీట్గా క్లియర్గా అర్థమయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈక్విటీ ఫండ్స్లో ఉన్నటువంటి చాలా రకాల ఫండ్స్ను ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఫోకస్డ్ ఫండ్ అని చెప్పేసి, ఫోకస్డ్ క్యాప్ ఫండ్ అని చెప్పేసి దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఈ ఫోకస్డ్ క్యాప్ ఫండ్ అని మనం ఒకసారి నేమ్లో చూసినట్లయితే పర్టికులర్గా కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ మీద ఫోకస్ చేసి ఇన్వెస్ట్ చేసేటువంటి ఫండ్ని ఫోకస్డ్ క్యాప్ అని చెప్పేసి, ఫోకస్డ్ క్యాప్ ఫండ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మిగిలినటువంటి ఫండ్స్ చూసినట్లయితే ఈక్విటీ ఫండ్స్ లో ఉన్నటువంటి కొన్ని ఫండ్స్ ను మనం గమనించినట్లయితే కొన్ని ఫండ్స్ వచ్చేసి నిఫ్టీ 50 స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసేటువంటి ఫండ్స్ ఉన్నాయి. మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, కాంబినేషన్ ఫండ్స్, ఈ విధంగా వెరైటీ ఆఫ్ ద ఫండ్స్ వచ్చేసి మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, మనకు ఎన్నో రకాలైనటువంటి స్టాక్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మనం ఒక స్టాక్లో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు, మల్టిపుల్ స్టాక్స్లో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. అదే మనం మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళి ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఇక్కడ ఈక్విటీ ఫండ్స్ కావచ్చు, డెప్ట్ ఫండ్స్, ఈ విధంగా మనకు వెరైటీ ఫండ్స్ వచ్చేసి అవైలబుల్ ఉంటాయి. అలాగే మనం ఈక్విటీ ఫండ్స్లో డిఫరెంట్ ఫండ్స్ వచ్చేసి, సో కొంతమంది ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకుంటారు, అలాంటి వాళ్ళకి ఒక ఫండ్. సో తక్కువ రిస్క్ తీసుకోవాలి, ఈ స్టాక్స్లో, ఈ పర్టికులర్ నిఫ్టీ 50 స్టాక్స్లో అయితే మనకు మంచి గ్రోత్ అనేది ఉంటుంది అని అనుకున్న వాళ్ళకి ఇండెక్స్ ఫండ్స్. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ ఫండ్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. వీటిలో భాగంగా మనకు వచ్చేసి ఫోకస్డ్ క్యాప్ ఫండ్ అని చెప్పేసి ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. సో ఈ ఫోకస్డ్ క్యాప్ ఫండ్ మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ ఫోకస్డ్ క్యాప్ ఫండ్ is an equity mutual fund investing in a limited number of stocks. As per SEBI guidelines, a focused fund can be invested in maximum of 30 stocks. So SEBI guidelines ప్రకారం స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ఏవైనా 30 స్టాక్స్ లో మనం వచ్చేసి ట్రేడ్ అవుతుంటారో, ఏవైనా 30 స్టాక్స్ లో ఈ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ను, పూల్ చేసినటువంటి అమౌంట్ ని ఇన్వెస్ట్ చేస్తారో దీన్ని వచ్చేసి మనము ఫోకస్డ్ ఫండ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో దీంతో పాటుగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని, ఎగ్జాంపుల్ స్టాక్స్ తీసుకొని అవి వచ్చేసి ఏ స్టాక్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏ విధంగా వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అనేది కూడా మనం చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి సుందరం సెలెక్ట్ ఫోకస్ డైరెక్ట్ ప్లాన్ అని చెప్పేసి మనకు ఈ ఫండ్ వచ్చేసి అవైలబుల్ ఉంది. సో దీంట్లో మనం చూసినట్లయితే దీంట్లో వచ్చేసి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5000 రూపీస్ గా ఉంది. అలాగే మనకు ఎక్స్పెన్స్ రేషియో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. దీన్ని మీరు ఖచ్చితంగా ఏ మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నా, ఏ ప్లాన్ తీసుకున్నా ఖచ్చితంగా మనం వచ్చేసి ఇది వచ్చేసి మనం డైరెక్ట్ గా చేస్తున్నామా, రెగ్యులర్ గా చేస్తున్నామా, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ డిఫరెన్స్ వచ్చేసి మనకు కొన్ని లక్షల్లో తేడా వస్తుంది అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సిప్ మెథడ్ లో 5000 రూపీస్ ఎవ్రీ మంత్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఎస్టిమేటెడ్ రిటర్న్ 15% అని చెప్పేసి మనం ఎస్టిమేట్ చేసినట్లయితే మనకు వచ్చేసి డైరెక్ట్ ఫండ్ లో మనకు వచ్చేసి 0.58% ఎక్స్పెన్స్ రేషియో తో మనకు 25 ఇయర్స్ తర్వాత 1,57 lakhs వచ్చేదానికి అవకాశం అనేది ఉంది. అలాగే ఇది వచ్చేసి ఎస్టిమేషన్. సో ఎస్టిమేషన్ ప్రకారం మనం చూస్తున్నాం అనమాట. అలాగే రెగ్యులర్ ఫండ్ లో చూసినట్లయితే మనకు ఎక్స్పెన్స్ రేషియో చాలా ఎక్కువగా ఉంది, 2.33% ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి 1,13 lakhs ఇక్కడ వచ్చేదానికి అవకాశం అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఆల్మోస్ట్ మనకు 45 lakhs డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. కాబట్టి మిత్రులు చాలా మంది క్వశ్చన్స్ వేస్తున్నారు, అలాగే నాకు వాట్సాప్ లో మెసేజ్లు కావచ్చు, అలాగే కామెంట్స్ కావచ్చు పెడుతున్నారు. సో మేము ఈ యాప్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వెబ్సైట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తం అన్ని వెబ్సైట్స్, అన్ని యాప్స్ నాకు అవేర్ అయితే లేదు. చాలా వరకు మనకు ఏవైతే యాప్స్ ఉన్నాయో, ఏవైతే యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్
కోసం పెట్టబడ్డాయో వాటిలో చాలా వరకు రెగ్యులర్ ఫండ్స్ అనేవి ఉన్నాయి. ఈ రెగ్యులర్ ఫండ్స్ లో మనం చాలా కమిషన్ పే చేయాల్సి ఉంటుంది. ఈ కమిషన్ వచ్చేసి మనకు ఖచ్చితంగా మనకు సంపాదించినటువంటి అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళినట్లయితే మనకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక 10 years కావచ్చు, 15 years కావచ్చు, 20 years కావచ్చు, ఆ రోజు మనం విత్డ్రా చేసుకునే రోజు ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడే మనం ఒకసారి గమనించినట్లయితే ఆల్మోస్ట్ 40 lakhs మనకు ఇంపాక్ట్ అనేది 45 lakhs ఇంపాక్ట్ అనేది మనకు క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. కాబట్టి మనకు ఎలాగూ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా మనం సరైన మార్గాన్ని ఎంచుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి, మంచి రిటర్న్ అనేది ఉంటుంది. ఈవెన్ మనకు లాస్ వచ్చినా కూడా మనకు డైరెక్ట్ ఫండ్ లో మనకు ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంది ఏంటి, ఈవెన్ మనకు లాస్ వచ్చినా లేకుంటే ప్రాఫిట్ వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళు వచ్చేసి కరెక్షన్ అనేది చేసుకుంటారు, వాళ్ళ ఎక్స్పెన్స్ రేషియో అనేది తీసుకుంటారు. సో మనకి ఇక్కడ ఇన్ కేస్ లాస్ వచ్చింది అనుకోండి, సో ఇక్కడ మనం ఎక్కువ మొత్తంలో ఎక్స్పెన్స్ రేషియో అనేది పే చేస్తాం కాబట్టి మనం వచ్చేసి ఎక్కువగా అమౌంట్ అనేది కోల్పోయేదానికి అవకాశం అనేది ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో కాబట్టి డైరెక్ట్ ఫండ్కి వెళ్ళండి, రెగ్యులర్ ఫండ్కి వెళ్ళొద్దు. సో ఇక్కడ మనము ఈ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, ఎలాంటి స్టాక్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేశారని ఒకసారి గమనించినట్లయితే మేజర్ గా మనకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాగే బ్యాంకింగ్ సెక్టార్ లో మనకు వచ్చేసి ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట స్టాక్స్. ఇన్ఫోసిస్, ఎస్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, ఎస్డిఎఫ్సి, ఇండోసెంట్ బ్యాంకు, ఐటీసీ, అలాగే మారుతి, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇంకా కోటక్ మహీంద్రా, టీసీఎస్, లెసార్, వోల్టాస్, M&M, ఇంకా హెచ్సిఎల్ టెక్నాలజీస్, భారతీ ఎయిర్టెల్, ఎంఫసిస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్యుఎల్, ఎన్టీపీసీ, ఇంకా బీపీసీఎల్, వేదాంత, హీరో మోటార్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ, ఇంకా ఇక్కడ టొరెంట్ ఫార్మా. సో మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో మనకు మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈవెన్ మనకు వచ్చేసి లెస్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ అయినప్పటికీ కూడా మనకు ఇక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి స్టాక్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ అండ్ స్టాక్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఒకవైపు ఈ పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ ఏ కంపెనీలో పెట్టారని చూసినట్లయితే మనకు మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లస్ బ్యాంకింగ్ స్టాక్స్ లో వీళ్ళు ఎక్కువ అమౌంట్ ను ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మంచి గ్రోత్ ఉండేదానికి అవకాశం అనేది కనిపిస్తుంది. సో అయినప్పటికీ కూడా బ్యాంకింగ్ రంగంలో కూడా వీళ్ళు పెట్టడం అనేది జరిగిందనమాట. బ్యాంకింగ్ లో పెట్టారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పెట్టారు. సో ఏ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా కూడా ఏ మ్యూచువల్ ఫండ్ అయితే వాళ్ళు ఆర్గనైజ్డ్ వేలో సరైన పద్ధతిలో వీళ్ళ అమౌంట్ ను డిస్ట్రిబ్యూషన్ అనేది చేసింటారో అలాంటి మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే మనకు వచ్చేటువంటి రిటర్న్ కూడా సెక్యూర్డ్ గా ఎక్కువగా ఉండేదానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక మ్యూచువల్ ఫండ్స్ ను తీసుకునేటప్పుడు దాని ఎక్స్పెన్స్ రేషియోస్ తో పాటు వీళ్ళు ఏ సెక్టార్స్ లో ఏ స్టాక్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారనేది కూడా మనం చూసుకోవాలి. సో ఇన్ కేస్ మనకు వచ్చేసి స్టాక్ మార్కెట్ మీద పెద్దగా అవగాహన లేకపోయినప్పుడు కనీసం వాటి యొక్క పి రేషియోలు, వాటి యొక్క డివిడెండ్స్ ఇలాంటివి కనీసం కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం చూసుకొని సో మనం మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు మ్యూచువల్ ఫండ్స్ లో వద్దు, మీరు డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఫండమెంటల్ అనాలిసిస్ మీద మంచి గ్రిప్ ఉన్నట్లయితే మీరు కూడా ఈ విధమైనటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే మనం ఇన్వెస్ట్ చేయాల్సినప్పుడు పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది కంపల్సరీగా అవసరం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఒక్కొక్క స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక 30 స్టాక్స్ లో ఒక్కొక్క స్టాక్ లో మనం ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా మన దగ్గర కనీసం ₹1,00,000 పైనే అవసరం అనమాట. సో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాక్స్ వచ్చేసి మనకు వచ్చేసి ఎక్కువ ప్రైస్ లో ఉన్నటువంటి స్టాక్స్ ఉన్నాయి, తక్కువ ప్రైస్ లో ఉన్నటువంటి స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి యావరేజ్ గా చూసుకున్నా కూడా మనకు ₹1,00,000 అనేది అవసరం అనమాట. అదే మనం మ్యూచువల్ ఫండ్స్ లో ₹5,000 చేసినా కూడా వాళ్ళు పూల్ అమౌంట్ ను డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి అక్కడ వచ్చేటువంటి రిటర్న్ వచ్చేసి మనకు కూడా తప్పకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈవెన్ రిటర్న్ అనేది కొంచెమైనప్పటికీ మన రిస్క్ కూడా కొంచెమే ఉంటుంది అనమాట. సో కాబట్టి మిత్రులు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలంటారో ఖచ్చితంగా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి నా వ్యక్తిగత సమాచారం మాత్రమే. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ వ్యక్తిగత నిపుణుని కన్సల్ట్ అయ్యి, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ని కన్సల్ట్ అయ్యి మీరు ఖచ్చితంగా డెసిషన్ అనేది తీసుకోండి. సో ఈ వీడియోని చూసి జస్ట్ బ్లైండ్ గా